దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరుద్దాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 2 అండ్ లెట్ us read verse 1. మొదటి వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. అందరూ ఈ మాట నాతో చెప్పండి. వేగులో వారైన ఇద్దరు మనుష్యులను పంపి. ఈరోజు నా ప్రసంగం యొక్క టైటిల్ అదే, వేగులో వారైన ఇద్దరు మనుష్యులు. వారి జీవిత అనుభవాలు ఏంటి, వారెవరు, వారు చేసిన పనులేంటో స్పష్టంగా మీతో మాట్లాడాలని కోరుతున్నాను. యూజువల్గా మనం యెహోషువ గ్రంథాన్ని 2వ అధ్యాయాన్ని స్పష్టంగా మనం చదివినప్పుడు అక్కడ యెహోషువ గురించి చదువుతాం. ఆ తర్వాత రాహాబు అనే వేశ్య గురించి అక్కడ రాయబడింది. రాహాబు గురించి చాలా ప్రసంగాలు చాలామంది చెబుతూనే ఉన్నారు. ఆఫ్ కోర్స్ నేను కూడా రాహాబు గురించి చాలా ప్రసంగాలు చెప్పాను ఆల్రెడీ. అయితే ఈ రోజున ఈ 2వ ఆరాధనలో దేవుని వాక్యం అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తున్న ప్రేరేపణ ఏంటి అంటే, ఆ వేగుల వారు, ఆ ఇద్దరు వేగుల వారు అసలు ఎందుకు వాళ్ళ గురించి బైబిల్ అంత స్పష్టంగా తెలియజేసింది, అసలు వాళ్ళు ఏం చేశారు, ఇలాంటి విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చూడండి, బైబిల్ చదివేటప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనకు అన్వయించుకోగలిగితే, చాలామంది బైబిల్లో మనకు కనబడుతున్నారు. వీ సీ లాట్ ఆఫ్ బిబ్లికల్ క్యారెక్టర్స్ ఇన్ ద బైబిల్. వాళ్ళ గురించి మనం చదువుతున్నప్పుడు వారిలో ఉన్న ప్రతి శ్రేష్టమైన అంశాన్ని మన జీవితంలో అనుభవంలో తీసుకురాగలిగితే మనం కూడా ఆధ్యాత్మికంగా బలపడతాం, దీవెన పొందుతాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో సుమారుగా 400 సంవత్సరాల బానిసలుగా ఉన్నప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా దాదాపుగా కనాన్ దేశ పొలిమేరల దాకా తీసుకొచ్చేసాడు. ఆ తర్వాత మోషే అనే దైవజనుడు నెబో శిఖరం మీద, పిస్గా అనే కొండ మీద ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు లీడర్షిప్ ఎవరికి ఇవ్వాలి, నాయకత్వం ఎవరికి ఇవ్వాలి, ఇంతమంది జనాంగాన్ని ఎవరు నడిపించాలి అంటే మోషే గారి యొక్క సేవకుడిగా ఉన్న నూను కుమారుడైన యెహోషువకు బాధ్యత అప్పగించబడింది. దేవుడే యెహోషువను ఎండోర్స్ చేసి, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాను, కాబట్టి నువ్వు నిబ్రము కలిగి ధైర్యం కలిగి ఉండు, నీవు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు, నీతో పాటు ఉన్న ప్రజానికాన్ని కూడా స్వాధీనపరచుకోవడానికి సహాయపడుతున్న దేవుడు తన వాగ్దానాలతో బలపరిచి ఓ గొప్ప కార్యం చేసే ముందు యెహోషువను దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు అన్నాడు, యెహోషువ మీరు సిద్ధంగా ఉండండి, యొర్దాన్ నది దాటిన తర్వాత 3 రోజుల్లో మీరు యొర్దాన్ నది దాటిన తర్వాత కనాను దేశంలో ప్రవేశిస్తారని చెప్పగానే యెహోషువ ఆ నది యువతల ప్రజలందరూ కూడా క్యాంప్స్ వేసుకుని ఉన్నారు, వారందరూ టెంట్లు వేసుకుని ఉన్నారు. యెహోషువ ఏం చేశారంటే 2 మనుషుల్ని పిలిచాడు. వారిద్దరిని కూడా రహస్యంగా షిత్తీము నుండి పంపించాడట. మీరు వెళ్ళి ఒకసారి ఆ దేశాన్ని వేగు చూసురండి. ఇంగ్లీష్లో స్పైస్ అంటారు. స్పైయింగ్ అంటే వేగు చూచి రావడం. కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాల్లోనికి వేరే దేశస్తులు స్పైల్గా వస్తూ ఉంటారు. ఇక్కడ అంతర్గత వ్యవహారాలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, దేశ పరిస్థితులు ఏంటనేది స్పైయింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతుంటాను కాబట్టి కొన్నిసార్లు కొన్ని దేశాల్లో నా పాస్పోర్ట్ చెక్ చేస్తారు. పాస్పోర్ట్ ఇప్పటికే నాకు ఒక పెద్ద పాస్పోర్ట్లు ఉంటాయి, వాటి నిండా స్టాంపులు ఉంటాయి కదా చాలా దేశాలు. అన్నీ చూసి ఒకసారి ఇలా నా ఫేస్ వైపు చూస్తాడు ఇమిగ్రేషన్ ఆఫీసర్. ఎందుకు వస్తున్నారని మా దేశానికి అని అడుగుతాడు. ఏదో కారణం చెప్తాను, మళ్ళీ అడుగుతాడు అదే ప్రశ్న, మళ్ళీ ఏదో కారణం చెప్తాను. ఇంకొక ఆఫీసర్ వస్తాడు, అదే ప్రశ్న అడుగుతాడు. ఎందుకు అంటే ఒకవేళ నేను ఏదైనా దేశానికి సంబంధించిన స్పైనేమో, వాళ్ళ దేశాన్ని చూడడానికి వస్తున్నానేమో ఆ స్పై, కానీ ఏదో ఎక్కడో ఒక అనుమానం వాళ్ళకి, ఎందుకంటే ఇంత ఫ్రీక్వెంట్గా తిరుగుతున్నాను కాబట్టి అని అప్పుడప్పుడు స్పైనేమో అన్న అనుమానం వస్తుందేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుని బట్టి వాళ్ళు అలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కొన్ని దేశాలకు స్పైలు ఉంటారు. మన దేశానికి సంబంధించిన ఒక వ్యవహారంతో ఈ రోజున భారతదేశానికి కెనడాకు మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నట్టుగా పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక పర్టిక్యులర్ విప్లవానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఇంగ్లాండ్లో చంపేసినప్పుడు కెనడా ప్రైమ్ మినిస్టర్ అది భారతదేశం హస్తం ఉంది అని, మన దేశానికి సంబంధించిన రా ఉంటుంది,
వాళ్ళు బహుశా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చని ఆయన చెప్పడం ద్వారా కొంచెం భారతదేశానికి కెనడాకు మధ్య ఉన్న దౌత్య సంబంధాలు దెబ్బతిన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆయా దేశాలకు స్పైలు వెళ్తూ ఉంటారు, వేగులు వారు వెళ్తూ ఉంటారు. హిబ్రూ భాషలో రగాల్ అనే పదం వాడారు. స్పై అన్న చోట రగాల్ అనగా చూసొచ్చేవాళ్ళు, ఆ దేశాన్ని వేగు చూసొచ్చేవాళ్ళు. యెహోషువ ఏం చేశాడంటే 2 వ్యక్తులను పిలిపించి, మీరు ఒకసారి వెళ్ళండి, ఎస్పెషల్లీ ఎరికో పట్టణాన్ని చూసిరండి, మనం ఎలా దాన్ని జయించగలం, ఎలా వెళ్ళగలం, ఆ లోపలికి వెళ్ళి ఎరికో పట్టణాన్ని ఏ విధంగా జయించగలం. ఎందుకంటే కనాను దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు ఎంటర్ అయిన తర్వాత వారు మొట్టమొదటిగా గెలవాల్సింది ఎరికో పట్టణాన్నే. ఎరికో పట్టణాన్ని జయించిన తర్వాత మిగతా ప్రాంతాలన్నీ కూడా వారు జయించాలి. కాబట్టి యు గో అండ్ స్పై ద ల్యాండ్ ఫర్ మీ అని 2 వ్యక్తుల్ని పంపించాడు. రహస్యంగా ఎందుకు పంపించాడంటే, అంతకు ముందు కాలంలో మోషే గారు 12 మంది స్పైన్లు పంపించినప్పుడు కొంచెం ఇబ్బంది జరిగింది. అందును బట్టి ఈసారి ఎవరికి తెలియకుండా ఒక 2ని యెహోషువ ఏర్పాటు చేసుకుని పంపించేశాడు. ఆ సంఘటన అంతా కూడా లేఖనాల్లో మనకు తెలిసిందండి, మరలా అవన్నీ టచ్ చేయాలనే ఉద్దేశం కాదు. అకార్డింగ్ టు ఏ జూయిష్ ట్రెడిషన్, బైబిల్లో అయితే ఆ వేగులు వారి పేర్లు బైబిల్లో లేవు, కానీ ఒక జూయిష్ కామెంటరీలో వీళ్ళిద్దరూ ఎవరు అన్న ప్రశ్నకు ఆ కామెంటేటర్స్ ఏమి రాశారంటే, పెర్హాప్స్ బహుశా ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి కాలేబ్ గారు అయి ఉండొచ్చు. క్యాలెబ్ గారు, యెహోషువ, క్యాలెబులు పూర్వదినాల్లో కూడా వాళ్ళు స్పై చేసి వచ్చారు, ఆ ప్రాంతాన్ని అంతా చూసి వచ్చారు కదా. సో ఇప్పుడు యెహోషువ పంపిస్తున్నాడు కాబట్టి క్యాలెబ్ ఖచ్చితంగా అందులో ఉండుంటాడు. ఆ తర్వాత క్యాలెబ్తో పాటుగా అహరోను యొక్క కుమారుడు, అతని పేరు ఎలియాజరు. హీ వాజ్ ద సెకండ్ హై ప్రీస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేశానికి లేదా ఆ ప్రజలకు 2వ ప్రధాన యాజకుడిగా అహరోన్ తర్వాత ఎలియాజర్ నియమించబడ్డాడు కదా. ఎలియాజరు కూడా హీ వాజ్ వెరీ యాక్టివ్ పర్సన్. అతను కూడా చాలా బలమైన వాడు, చాలా యాక్టివ్గా ఉన్నవాడు. కాబట్టి అకార్డింగ్ టు ఏ జూయిష్ ట్రెడిషన్ ఆ 2 ఎవరంటే కాలేబు మరియు ఎలియాజరు అయి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయానికి జూయిష్ కామెంటేటర్స్ వచ్చారు. సరే, వాళ్ళిద్దరి పేర్లు బైబిల్లో లేవు కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా చింతపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ దట్స్ ఎ గుడ్ థింగ్. క్యాలెబ్ వాజ్ ఎ రైట్ పర్సన్ టు గో దేర్. కాలేబు గారు ఆల్రెడీ ఆయన ఇశ్రాయేల్ దేశాన్ని చూసి వచ్చాడు, ప్రజలందరికీ మంచి సమాచారం తీసుకొచ్చాడు. ఎస్, ఆ దేశంలో ప్రజలందరూ గొప్పవాళ్లే, అందరూ కూడా ఎత్తరులే, ఉన్నతమైన వారే, ఉన్నత దేహాలు కలిగిన వారే. కానీ దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం జయిస్తామని కొన్ని సంవత్సరాలకు ముందు కాలేబు అనే దైవజనుడు మంచి సమాచారం తీసుకొచ్చాడు. కాబట్టి హీఈస్ ద పర్ఫెక్ట్ మ్యాన్ టు గో టు దట్ ల్యాండ్ అగైన్. అండ్ అలాంగ్ విత్ క్యాలెబ్ అప్పుడైతే యెహోషువ గారు కూడా వెళ్ళారు. ఇప్పుడు యెహోషువ గారు లీడర్షిప్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎలియాజర్ను పంపించి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళారని జూయిష్ ట్రెడిషన్ ఒకటి ఉంది. అయితే గమనించండి ప్రియులారా, నేను ఈ అధ్యాయం అంతా కూడా క్షుణ్ణంగా చదువుతుంటే ఆ వేగులు వారి ప్రమేయం, వారి యొక్క అద్భుతమైన మనస్సు, దేవుని ప్రణాళికలలో వారు ఏ విధంగా ఇమిడిపోగలరో వాళ్ళిద్దరి జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉంటే కొన్ని అంశాలను పరిశుద్ధాత్మ దేవుడు నా ముందుకు తీసుకొచ్చారు. వాటిని మీకు వివరించి ఆధ్యాత్మిక సందేశాన్ని మీకు అందించిన తర్వాత నా ప్రసంగాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఈ వేగులు వారు ఎలాంటి వారు అంటే, మొట్టమొదటిగా వారు యెహోషువ మాటకు లోబడిన వారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు యెహోషువ మాటకి ఏం చేశారు చెప్పండి, వాళ్ళు లోబడ్డారు. ఆ మాట మనం గమనిద్దాం. చూడండి, 2వ వచనం మనం చదివితే, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ అక్కడకు వచ్చిరని ఎరికో రాజునకు ఏమొచ్చింది? వర్తమానం వచ్చేసిందంటే వీళ్ళు యెహోషువ చెప్పినట్టు చేశారా లేదా? చేశారు, వెళ్ళారు ఆల్రెడీ. ఇప్పుడు యెహోషువ అన్నాడు, ఆ 2ని పిలిచి, వేగులు వారిని పిలిచి, మీరు ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళండి, చూసి రండి అన్నాను. ఇప్పుడు ఆ ప్రాంతం ఏమన్నా ఈజీగా చూసి వచ్చే ప్రాంతం అది? వాళ్ళు అలా వచ్చారో లేదో వెంటనే రాజుగారికి ఏమొచ్చేసింది? వర్తమానం వచ్చేది. అదేమన్నా చిన్న విషయమా? ఎక్కడి నుంచో వచ్చి దేశాన్ని వేగు చూడడానికి వచ్చారన్నప్పుడు ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలి. ఒకవేళ ఆ రోజు వారు ఆ రాజు యొక్క సేవకులకు గనక దొరికింటే ఈ వేగులు వారి పరిస్థితి ఏంటి? వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో వేసి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనమాట. ఇంక మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. ఇప్పుడంటే ఎవరైనా లోపలికి వెళ్తుంటే ఓ నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, లేదా ఒక 4 నెలలకో, సంవత్సరంన్నరకో బయటకు వచ్చేస్తారు బెయిల్ మీద.
కానీ అప్పుడు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఒక్కసారి గనక వీరు వేగు చూడడానికి వచ్చారు అని గనక ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళి జీవితకాలం చెరసాల్లో వేయడం కానీ లేదా వారి ప్రాణాలు తీసేయడం కానీ. దట్ వాజ్ ఎ టఫ్ టాస్క్. ఇట్ వాజ్ ఎ టఫ్ జర్నీ. యెహోషువ వీళ్ళిద్దరిని పిలిచి పంపించినప్పుడు అంత సునాయాసితమైన ప్రయాణం అయితే కాదు, అంత ఈజీ జర్నీ అయితే కాదు. తమ ప్రాణాలకు లెక్క చేయకుండా వారు ఆ కార్యాన్ని చేయడానికి యెహోషువ మాటకు లోబడ్డారంటే దీస్ స్పైస్ వర్ ఒబీడియంట్ స్పైస్. ఈ వేగుల వారు విధేయత కలిగిన వారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెహోషువ వెళ్ళమన్నాడంటే వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే వారి ముందున్న నదిని దాటాలి, వారు యొర్దాన్ నదిని దాటాలా. ఒకవేళ ఆ నదిని దాటడానికి ఇద్దరికి ఈతొచ్చి ఉండాలి. ఆ తర్వాత కొండలు దాటుకుంటూ వెళ్ళాలి, మెట్టలు దిక్కుంటూ వెళ్ళాలి. భోజనం ఉంటా లేదో తెలియని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా దొంగలు కనుక వాళ్ళని పట్టుకుని ఉండి వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్ళిపోతే ఎలా సర్వైవ్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితి. రథాలు కానీ, షిప్పులు కానీ, ఫెరీలు కానీ, క్రూజులు కానీ, ఫ్లైట్లు కానీ అందుబాటులో లేని ఆ పరిస్థితులు ఎక్కడికి వెళ్ళినా కాలినడకన వెళ్ళాలి. ఎన్నో ప్రయాసలు వారి ముందు కనబడుతున్నప్పటికీ కూడా యెహోషువ నువ్వు చెప్పావు మేము చెయ్యాలా. హల్లెలూయా. నువ్వు చెప్పావు మేము వెళ్ళాలంతే. అది ఎలా జరుగుద్ది ఏంటి అనే తర్వాత సంగతి. వీ వాంట్ టు ఒబే టు యువర్ వర్డ్. ఈ వేగుల వారిని చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంది. ఎందుకోసం అంటే వాళ్ళు విధేయత కలిగిన వారు. యెహోషువ చెప్పినట్టు వారు ప్రయాణం కట్టారు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు మనతో ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా తన స్వరాన్ని మనకు వినిపింపజేసినప్పుడు, తన సేవకుల ద్వారా కావచ్చు, లేదా వాక్యం చదవడం ద్వారా కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉంటారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆ ఇంప్రెషన్ కావచ్చు, ఆత్మదేవుడు మనతో మాట్లాడే విధానం కావచ్చు, ఏ విధం చేతనైనా మనకు సందేశం అందినప్పుడు సందేశానికి మనం లోబడుతున్నామా లేదన్నది ప్రశ్న. చాలామంది ఈ రోజుల్లో నేను దేవుని స్వరం వింటానండి అనే విషయాన్ని గొప్పగా చెప్పుకుంటారు, కానీ ఆ స్వరానికి లోబడుతున్నావా అమ్మ అంటే మాత్రం ఆలోచన చేస్తానండి. ఇట్స్ గుడ్ టు హియర్ గాడ్స్ వర్డ్. ఈ రోజుల్లో భక్తి గర్వం చాలా మందిలో ఎంత పెరిగిపోతుందంటే నేను రోజు దేవుని స్వరాన్ని వింటానండి అని కొంతమంది అంటారు. మంచిదే, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన గాడ్ ఈజ్ స్టిల్ కమ్యూనికేటింగ్ హిస్ మెసేజ్ టు హిస్ పీపుల్ ఎవ్రీ డే. కానీ విన్న మాటలు నువ్వు ఎంతగా లోబడుతున్నావు, ఎంతగా ఆచరణలో పెట్టగలుగుతున్నావు, ఇది కదా నీ ఆశీర్వాదానికి మూలం. వినడం గొప్ప విషయమే, కానీ విన్న మాటకు లోబడ్డం ఇంకా గొప్ప విషయం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కేవలం వినువాడిగా మాత్రమే ఉన్నావా లేదా లోబడుతున్నావా అనేది పరీక్ష చేసుకోవాల్సిన అంశం. యేసుప్రభువారు ఒకసారి ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన చాలామందితో మాట్లాడుతున్నారు. ఇలాగే చాలామంది ఆయన మాటలు వినడానికి చేరి వచ్చారు. యేసుప్రభు బోధ అధికారంతో కూడిన బోధ. ఆయన మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపడేవారు. ఆశ్చర్యకరమైన బోధన ఆయన చేశారు. ఆ మాటలు అనేక మందిని పరలోక రాజ్య సంగతుల వైపు ఆకర్షించాయి. యేసుప్రభు మాట్లాడుతుండగా సడన్గా ఒక ఆమె పైకి లేచి గట్టిగట్టిగా అరుస్తుంది, ఇలా ప్రభువా నిన్ను కనిన గర్భము ధన్యమైనది అని గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. While Jesus was preaching, somebody stood up and she said, "Blessed is the womb that bore you, Lord." నిన్ను కన్న గర్భం చాలా గొప్పది అని. అంటే యేసుప్రభుని కనిన గర్భం అంటే ఎవరు? మరియమ్మ గారు కదా. నిన్ను కన్న తల్లి ఎంత గొప్పది. యేసుప్రభు నిన్ను కన్న తల్లి చాలా గొప్పది అని ఆమె గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడు యేసుప్రభు అన్నారు, అమ్మా అవును కానీ అన్నాడు ఆయన. గాని అంటే దాని తర్వాత ఏదో ఒక సిగ్నిఫికెంట్ మెసేజ్ ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, గాని అనగానే ఆ తర్వాత వచ్చే దానికోసం అందరూ ఏం చేస్తాం, కనిపెడుతూ ఉంటారు. ఈ అమ్మాయి చాలా మంచిదే, గాని అనగానే చెప్పు త్వరగా చెప్పు, ముందు ఆ పదం అక్కర్లా, గాని అనగానే ఆ తర్వాత ఏంటో కావాలి, సంథింగ్ సిగ్నిఫికెంట్ ఈజ్ దేర్. ఈ అబ్బాయి చాలా మంచోడే గాని ఉందా, గాని అదేంటో చెప్పండి కదా. అవును గాని అంటే గాడ్ వాంటెడ్ టు టెల్ సంథింగ్ ఇన్క్రెడిబుల్ మెసేజ్. దానికన్నా ఏదో ఉన్నతమైన మెసేజ్ ఏదో చెప్పాలనుకుంటున్నారు ఆయన. ఏంటిదంటే ప్రభు అన్నారు, నా వాక్యమును విని దానిని గైకొను వారు నన్ను కనిన గర్భము కంటే మరి ధన్యులు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును ఆర్మాయింపడతాం. దేవుని వాక్యానికి లోబడే వారికి యేసు ప్రభు ఇచ్చిన ఘనత ఎంత గొప్పదో ఆలోచించేయండి. ఆయన కనిన గర్భము కన్నా ఆయన మాటలు విని ఆ మాటలకి ఏం చేయాలా, లోబడాలి. నీ భార్యను ప్రేమించాలి అని దేవుని లేఖనాల నుంచి ఏదన్నా మాట వస్తే ఆమెను మాత్రం నేను ప్రేమించనండి,
అది నాకు కాదండి. ఎవరికి? మా పక్కింటి ఆయనకండి. భర్తను గౌరవించాలమ్మా అంటే అది నాకు కాదండి. మీరు ఎన్ని చెప్పినా నేను ఆ విషయంలో మాత్రం నేను విననండి. నేను అలాగే ఉంటానండి, స్టబ్బర్న్గా ఉంటాను, స్టిఫ్ నెక్డ్గా ఉంటానండి. భర్తను ప్రేమించే ప్రసక్తే లేదండి. అది తప్ప ఇంకేదైనా చెప్పండి చేస్తాను. ఇంకా అది తప్పేంటి? అదే కదా దేవుడు నేను చేయమంటున్నాడు. నీ గర్వ జీవితాన్ని బట్టే కదా కుటుంబం పాడైపోతుంది. నీ భర్త నువ్వు సరిగా ట్రీట్ చేయని కారణంగానే కదా నీ జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నావు. పిల్లలకి సరైన మాదిరి లేదు, ఇంట్లో ప్రార్థనా వాతావరణం లేదు. నీ భార్యను సరిగా ప్రేమించలేనందువల్లనే కదా కుటుంబాల్లో కలతలు, గొడవలు, పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. వెన్ గాడ్ స్పీక్స్ యూ సంథింగ్, ఆర్ యూ విల్లింగ్ టు ఒబే? దేవుడు మాట్లాడుతున్నాడు, లోబడుతున్నావా? బాబు ఇలా రండి, మీరిద్దరు కూడా ఎరికొని చూసి రావాలంటే అయ్యా కుదరదండి. ఏమన్నా చిన్న విషయమా? కొండలెక్కాలి, నదులు దాటాలి, ఆ పరిస్థితులన్నీ కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము, మేం కాకుండా ఇంకెవరైనా పంపించు అని వారు అనలేదు. యెహోషువ చెప్పాడు, వారు చేశారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. వన్ ఆఫ్ ది ట్రూ ట్రైటీస్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ ఈస్ దిస్. నిజమైన క్రైస్తవుని యొక్క ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడే మనసు మనలో ఉంటుంది. ఉందా నీలో? అలాంటి అనుభవం నీలో ఉందా? లేఖనాలు సెలవిస్తున్నాయి, మీరు సమ్మతించి నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. మంచి పదార్థాలు అనుభవించాలని ఎవరికి ఉంది? ఒకసారి చేతులు ఎత్తండి. ఐ వాంట్ టు సీ. కొంతమంది ఎత్తట్లేదు, ఏమి అంటారు అని కదా. అందరికీ ఆశే. పోనీ చెడు జరగాలని ఎవరికైనా ఉందా? చెయ్యెత్తండి. పోనీ ఎందాడు మంచి అన్నప్పుడు ఎత్తలేని వాళ్ళందరూ ఇప్పుడు ఎత్తాలి కదా. అది కూడా ఎత్తట్లే. కొంతమంది డ్యూయల్గా ఉంటారన్నమాట. ప్రపంచంలో చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గరకు వచ్చి, వెస్లీ గారు కొంచెం 4 కష్టాలు వచ్చేలా ప్రార్థన చేయండి, కొంచెం కీడిజల్లి గారు ప్రార్థన చేయండి, కొంచెం ఇబ్బందులు వచ్చేసేలా ప్రార్థన చేయండి అని అడుగుతారేమో అనుకుంటాను. ఎవరు అడగరు. ఎవరైనా అడుగుతారు అలాంటి ప్రార్థనలు? ఎవరైనా? అందరికీ ఏం కావాలి? మంచి జరగాల, అందరికీ మేలు జరగాల, అందరికీ దేవుని దీవెనలే కావాలి, అందరికీ దేవుని ఆశీర్వాదాలే కావాలి. మనం ప్రభు కొరకు ఏం చేసినా చేయకపోయినా మాత్రం ఆయన దగ్గర నుంచి ధారాళంగా మనకేం వచ్చేయాలి? ఆశీర్వాదాలు. మళ్ళీ అడ్డు ఆపు లేకుండా వచ్చేస్తూ ఉండాలి మన మీదకి. మనమేమో రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం, ఇష్టానుసారం జీవిస్తూ ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు మాత్రం మన మీద వచ్చేస్తూ ఉండాలి. కోరిక మంచిదే, కోరుకోవద్దని అంటలేదు. మన దేవుడు మంచి దేవుడు. ఆయన మొదటి ఆరాధనలో కూడా చెప్పాను, దేవుడు దయాళుడు, అందరూ బట్టి ఆయన ప్రజలకు మేలు చేయగలిగినవాడు. ఇట్స్ గుడ్ టు ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. అయితే మంచి దేవుని పాదసన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నా మంచి పదార్థాలు మీరు అనుభవించాలంటే, ఇఫ్ యుడ్ లైక్ టు ఎక్స్పీరియన్స్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్, యూ మస్ట్ బి విల్లింగ్ అండ్ ఒబే. నువ్వు నా మాటకు మీరు లోబడాలి. మీరు ఏం చేయాలా? సమ్మతించాలా. మీరు సమ్మతించి నా మాటకు లోబడితే, సమ్మతించకుండా ఎప్పుడు దేవుని మాటకు లోబడలే మనం. అనేకసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని బాగు చేయాలని, నిన్ను నిలబెట్టాలని, నిన్ను వాడుకోవాలని, తన మహిమ కొరకు దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు ప్రభు నేను చేస్తున్నప్పుడు ఆయన మాటకు లోబడుతున్నావా? ఆయన మాటకు విధేయత చూపిస్తున్నావా? ఆత్మీయ తండ్రి గారు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఆయన జాబ్ చేస్తున్న కాలంలో ఒక రోజున దేవుని స్వరాన్ని వింటూ, నా కుమారుడా నీవు నా సేవ చేయాలని ప్రభు మాట్లాడుతుంటే తండ్రి గారు అన్నారట, ప్రభువా మా తాత కానీ మా ముత్తాతలు కానీ ఈవెన్ మా తండ్రి గారు కానీ ఎవరు మా ఇళ్ళలో సేవకులు లేరు, ఎవరు లేరు. సేవ అంటే ఏంటో మాకు తెలియదు, నీ సేవ చేయడం అంటే ఏంటో మాకు తెలియదు. నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, నా జీతం మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. 4 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, 2 తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ ఒక్క జీతం మీద అందరూ ఆధారపడుతున్న ఈ సమయం, ఎప్పటివరకు లోకంలో తిరిగి నా జీతం అంతా వ్యర్థపరిచాను. ఇప్పుడే ఏదో కొంచెం కుదుడు పడ్డాను, అంతా బాగుంది. ఇప్పుడు వచ్చిన జీతం అంతా ఇంటికి పట్టుకెళ్తున్నాను. కొంచెం ఫ్యామిలీకి ఏదో దీవెనకరంగా ఉండాలని అనుకుంటున్నప్పుడు నువ్వు నన్ను సేవకు పిలుస్తున్నావు. నేను సేవకు రాలేనేమో ప్రభువా. ఒకవేళ నువ్వు అనుమతిస్తే 2 లేదా 3 దశంభాగాలు ఇస్తాను నీకు. అంటే నేను సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 30 రూపాయలు నీ సేవకి ఇచ్చేస్తాను, మిగతా 70 రూపాయలు మాత్రం నేను వాడుకుంటాను. అందుకుగాను నీవు అనుమతిస్తే నా 3 దశంభాగాలు నీకు ఇచ్చుకుంటాను, నన్ను మాత్రం నీ సేవకు పిలవకు నాయన అని మా తండ్రి గారు దేవునితో చెబితే ప్రభు అనుకుని ఉన్నాడు, ఆ మాత్రం డబ్బులు నా దగ్గర లేవా? నువ్వు ఆ 3 దశంభాగాలు ఇద్దరినే పోషించబడేది ఇక్కడ,
నేను అడుగుతుంది నిన్ను కదా, నీ యొక్క సేవ, నీ యొక్క పరిచర్యను దీవించాలని కదా నేను ఆశిస్తున్నాను, నువ్వు నా కోసం వాడబడాలన్నానని ఆ దేవుడు పిలుస్తుంటే తండ్రి గారు ఆ మాటకు లోబడకలా కఠినం చేసుకున్న సమయంలో ఒకరోజు నా భయంకర పరిస్థితిని ఎదుర్కోవడం వలన నాన్నగారు దేవుని సేవకు రావడం, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పరలోకపు తండ్రి ఆయన పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక, చేయి వేయక నడిపించేవాడు గనుక ఎన్నో ఒడిదుడుకుల్లో, ఎన్నో శ్రమల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ప్రతికూల వాతావరణాల్లో సైతం దేవుడు తండ్రి గారికి తోడుగా ఉండి ఇంతవరకు ఎబినేజర్గా ఉండి నడిపించాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. మీరు సమ్మతించిన మాటలు వింటే ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో రావచ్చు. దేవుని మాటకు లోబడ్డానికి ఏదైనా ఒక మాట ప్రభు బయలుపరిచినప్పుడు, తెలియజేసినప్పుడు, తన వాక్యం ద్వారా దేవుడు గద్దించినప్పుడు అనేక సందర్భాల్లో సరి చేసుకోవాల్సిన మనం, ఆయన కోసం నిలబడాల్సిన మనం కాంప్రమైజ్ అయిపోతూ ఇది నా కోసం కాదులే అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో హృదయాన్ని కఠినం చేసుకుని వెళ్తూ ఉంటే వేగుల వారు మనకు మంచి మెసేజ్ ఇస్తున్నారు. అదేంటో తెలుసా? వాట్ ఎవర్ జాషువా కమాండ్స్ వీ విల్ ఒబే. జాషువా మా నాయకుడు కాబట్టి, యెహోషువ మా నాయకుడు కాబట్టి అతను చెప్పిన మాటకు మేము లోబడతాం. అది కష్టమైన, ఇబ్బంది అయినా, ప్రతికూలతైన, కొండలైన, వాగులైన, వానైనా, రేవైనా, ఏదైనా సరే మేము లోబడ్డమే మాకు తెలుసు. ఎందుకంటే మా నాయకుడు ఏది మాకు చెప్పినా అది మా మంచి కోసమే చెబుతాడు. ప్రైజ్ ద లార్డ్. యెహోషువ ఇక్కడ మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అయితే, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటకు నువ్వు లోబడే మనసు నీలో ఉంటే ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. మనశ్శాంతి లేదా? నీ జీవితంలో ఆనందం లేదా? ఎంత తెచ్చుకుంటున్నా సరిపోవట్లేదా? సంతృప్తి లేని జీవితంలో ఉన్నావా? ఏదో తెలియని ఆవగింపు, అసహ్యం జీవితంలోకి వచ్చేసిందా? వెసిలి గారు ఎన్నో పరిస్థితులు మాకున్నాయి, కానీ ఏవి కూడా మాకు ఆనందాన్ని ఇవ్వట్లేదండి అన్న బాధ నీలో ఉందా? యూ హ్యావెంట్ సీన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ బికాస్ యూ హ్యావెంట్ రిసీవ్డ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. ఎందుకు ఇలాంటి ప్రతికూల వాతావరణం నీ జీవితంలో ఉందంటే, బహుశా తమ్ముడా ఇంకా నీ జీవితం ప్రభువుకి ఇవ్వలేదేమో, నేను పాప దాహంతో, లోక సంబంధ అనుభవాల కోసం ఒకవేళ నువ్వు పరిగెడుతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన వైపు తిరగాలి. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇమ్ము అన్నాడు ఆయన. దేవుడు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన నుండి అడుగుతుంది ఏంటి? మన హృదయాన్ని అడుగుతున్నాడు. మన హృదయంలో స్థానాన్ని అడుగుతున్నాడు ఆయన. హృదయంలో స్థానం దేవునికి ఇవ్వకుండా దేవుని కొరకు ఏదో చేసేస్తున్నానంటే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. నీ హృదయంలో స్థానాన్ని ప్రభువుకి ఇవ్వకుండా నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు అన్నీ ఎలా ఉంటాయంటే చచ్చిపోయిన శవాన్ని అలంకరించినట్టు ఉంటాయి. అంతే. ఏమన్నా చచ్చిపోయిన శవాన్ని అలంకరిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? పైనుండి చూడడానికి అంతేగాని ఆ వ్యక్తి ఏం ఫీల్ అయ్యే పరిస్థితి ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే జీవం లేదు అక్కడ. జీవం లేని శవానికి, జీవం లేని మృత దేహానికి నువ్వు ఎన్ని అలంకరణలు చేస్తే ఉపయోగమే ఉంది? ఎన్ని ఖరీదైన బట్టలు కడితే ఉపయోగమే ఉంది? ఎన్ని ఖరీదైన పెర్ఫ్యూమ్లు వేస్తే ఉపయోగమే ఉంది? వాళ్ళు అవన్నీ అనుభవించలేరు కదా. పైకి చూడడానికి బాగుంటాయేమో కానీ వాస్తవానికి వాటి యొక్క మాధుర్యం ఏంటో వాళ్ళకి తెలియదు. క్రీస్తు ప్రభుని హృదయంలో లేకుండా నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు, దాన ధర్మాలు, తపజపాలు, హోమాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రభువుని హృదయంలో పెట్టుకోకుండా నువ్వు చేసే ప్రతిదీ కూడా చచ్చిపోయిన శవాన్ని అలంకరించినట్టే. ఈరోజు ఇస్తావా? చోటిస్తావా నీ హృదయంలో యేసయ్యకి? వేగుల వారు విధేయత కలిగిన వారు యెహోషువ చెప్పిన మాటకు కష్టమైన, ఇబ్బంది అయిన, ప్రతికూల వాతావరణమైన వారు ప్రయాణం చేసుకుంటూనే వెళ్ళారు. కానీ యెహోషువ మాటకు వారు తిరుగుబాటు చేయలేరు. అనేక సందర్భాల్లో లేఖనాలు అనేక మంది తిరుగుబాటు చేయడం వలన ఇబ్బందులు పాలేరు. కానీ విధేయత చూపించిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదమే పొందారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీలో అలాంటి అనుభవం నీలో ఉందా? విధేయత చూపించే అవకాశం నీలో ఉందా? యాయీరు అనబడే ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. అందరూ చెప్పండి, అతని పేరేంటి? అతనికి 12 సంవత్సరాల కూతురు ఒక ఆమె ఉంది. సాధారణంగా తండ్రులకి కూతుళ్ళ మీద చెప్పండి ఏముంటుంది? బాగా ప్రేమ ఉంటుంది, బాగా ఎక్కువ ప్రేమ ఉంటుంది. కూతురు మీదే మనసు ఉంటుంది తండ్రికి. తల్లులకేమో కొడుకుల మీద ఉంటుంది కదా. ఇంకా వాళ్ళలాగా ఉన్నారంటే ఇంక మళ్ళీ తట్టుకోలేము. ఇంకా మా ప్రేమ మామూలుగా ఉండదు. యూజువల్గా ఫాదర్స్కి డాటర్స్ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. 12 సంవత్సరాల కుమార్తె చచ్చిపోబోతున్న పరిస్థితిలో ఉంది. షీ వాజ్ అబౌట్ టు డై. సమాజ మందిరపు అధికారి ఏమో తనకున్న డబ్బును బట్టి, పలుకుబడిని బట్టి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ ఎక్కడ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 12 సంవత్సరాల అమ్మాయి తన కళ్ళ ముందు చచ్చిపోతున్న పరిస్థితిలో ఉంటే ఎవరో చెప్పారు, యేసు బ్రదర్కి వెళ్ళవా మేలు జరుగుద్దని.
పరిగెత్తుకుని వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభువా, నా కుమార్తె చచ్చిపోయేలాగా ఉంది, కొంచెం మేలు చేయను, ఆయన బ్రతికించు ప్రభు, నువ్వు జీవాధిపతివి కదా, అనేక మందికి మేలు చేస్తున్నావు అంటే ప్రభు అన్నాడు, తప్పకుండా ఐ వుడ్ లైక్ టు కమ్ యువర్ హౌస్, ఐ వుడ్ లైక్ టు కమ్ టు యువర్ హోమ్, నీ ఇంటికి వస్తాను, పద వెళ్దామని చెప్పి ఇద్దరు వెళ్తుంటే, ఇలా వెళ్తుండగా ఈ లోపల ఒక సంఘటన జరిగింది. అదేనంటే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంది. యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకున్న తర్వాత ఆమెకు స్వస్థత కలిగింది. ఆమె అనుకుంది, ఎవ్వరికీ తెలియకుండా మెల్లగా జారుకుని ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో యేసు ప్రభు అన్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారని. అప్పుడు ఈ ప్రక్కనే యాయిర్ గారు, ప్రభువా ఎవరో ముట్టుకున్నారు, ఇప్పుడు నీకు ఎందుకు నాయన, నా కూతురు చచ్చిపోయేలాగా ఉంది అక్కడ, నువ్వేమో ఇక్కడ ఎవరో ముట్టుకున్నారంట, ఇప్పుడు ఎవరో వస్తారు, ఇప్పుడు వాళ్ళ స్టోరీ అంతా చెప్తారు, ఈ లోపల కొర ప్రాణంతో నా కూతురు చచ్చిపోయేలాగా ఉంది, ఎవరో నన్ను ముట్టుకున్నారు అనగానే పేతురు అని ఉంటాడు, ప్రభువా నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతుంది, ఇప్పటికే నేనే 27 సార్లు పడ్డాను నీ మీద ఇదే రోడ్లో, మళ్ళీ ఎవరో ముట్టుకున్నారంటే. పేతురు, నువ్వు పడ్డం వేరే, ఎవరో ముట్టుకున్నారు నన్ను, విశ్వాసంతో ప్రభావం వెడలిపోయింది నాలోంచి. వెంటనే ఆమె అక్కడ నిలబడి, బైబిల్లో మాట ఉంటుంది నాకు చాలా ఇష్టం, ఆమె తన సంగతి అంతా ఎవరికి చెప్పిందట. ఇలా అన్నా ఏమనుకోకండి, స్త్రీలు ఏమన్నా సంగతి అంతా చెప్పడం మొదలు పెడితే ఎలా ఉంటుందంటారు. అది పుస్తకాలు రాయొచ్చు కదా. పురుషులు కొంతమంది తక్కువ మాట్లాడతారు అనుకోండి, కానీ స్త్రీలు కొంచెం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు అదొక ఆర్ట్. అది నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను, నేను చాలా చక్కగా మాట్లాడతారు. ఆమె మొత్తం సంగతి అంతా అంటే 12 సంవత్సరాల చరిత్ర A to Z మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వార్త వచ్చేసింది ఏమో తెలుసా, ఈ 12 సంవత్సరాల సంగతి చెప్పే లోపల 12 సంవత్సరాల యవనస్తురాలు ఏమైపోయింది అక్కడ, చచ్చిపోయింది. ప్రభువా నువ్వింత కాలయాపన చేస్తావని అనుకోలేదు నాయన, కొర ప్రాణంతో ఉన్న అమ్మాయిని అలాగేనైనా డీల్ చేసేది అని బహుశా ఆయన అనుకుని ఉండొచ్చు, కానీ స్టిల్ మై గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. వెళ్దాం. ఇంటికి వచ్చేసరికి జాగ్రత్తగా గమనించింది, ఆ ఇల్లంతా ఎవరితో నింపబడింది అని బైబిల్ సెలవిచ్చిందంటే, ఒక చచ్చిపోయిన ప్రాణం అక్కడ ఉంది, చచ్చిపోయిన వ్యక్తి అక్కడ ఉంది. ఆ ఇల్లంతా కూడా పిల్లన గ్రోవులు వాయించే వాళ్ళతో నింపబడిందంట. అంటే ఎక్కువ ఎవరన్నమాట, అప్పుడు ఆల్రెడీ ఎవరు వచ్చేసారు అక్కడికి, మ్యూజిక్ బ్యాండ్ పార్టీ వచ్చేసారు వాళ్ళందరూ. వాళ్ళు తమ పనులు తాము చేస్తున్నారు. ఆ తర్వాత గొల్లు చేసేవాళ్ళు వచ్చారట. ఏడవడం వేరు, గొల్లు చేయడం వేరు. ఎక్కువగా ఏడుస్తున్నారు, అంటే వాళ్ళు ఏడుస్తుంటే 4-5 వీధులు వినబడతా ఉంటుంది, అంత గట్టిగా ఏడుస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇల్లంతా కూడా పిల్లన గ్రోవులు వాయించేవాళ్ళు ఒక ప్రక్కన, గొల్లు చేసేవాళ్ళు మరొక ప్రక్కన, బంధువులందరూ ఒక ప్రక్కన, ఇల్లంతా కూడా నింపబడింది. వాస్తవానికి ఆ 12 సంవత్సరాల అమ్మాయిని ఏ ఒక్కరు లేవనెత్తలేకపోతున్నారు. ఆ సందర్భంలో యేసయ్య వచ్చి ఆ ఇంటి ముందు నిలబడి ఒకటే మాట, జాగ్రత్త వినండి, స్థలమియుడి అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ ఈ స్థలం? చంద్రమండలం మీద. ఇప్పుడు చంద్రమండలం మీద అందరూ ఏం కొనేస్తారు ఇప్పుడు? ప్లాట్లు. అసలే చంద్రయాన్ కొంచెం సక్సెస్ అయిందో లేదో, చంద్రయాన్ 3ని అడ్డు పెట్టుకుని ప్లాట్లు అమ్మేస్తున్నారు. ఎక్కడ? చంద్రుడి మీద. న్యూజిలాండ్లో 2 అన్నదమ్ములు, ఆ న్యూజిలాండ్లో ఉంది ఆ కంపెనీ, చంద్రుడి మీద స్థలాలు అమ్ముతారు. మన హైదరాబాద్కి చెందిన 2 యవనస్తులు, అన్నయ్య ఒక 100 ఎకరాలు, తమ్ముడు ఒక 100 ఎకరాలు కొనేసుకున్నారండి. అప్పుడే వాళ్ళకి ఆల్రెడీ డాక్యుమెంట్లు కూడా ఇచ్చారు. వాళ్ళు డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకుని రోజు మేడ మీదకి వచ్చి, ఓ అన్నయ్యో అదిగో రోయ్ నా స్థలం అక్కడ ఉంది రోయ్, నీ పక్కనే నాది ఉంది రోయ్ అని ఇద్దరు మాట్లాడుకుంటానికే కానీ ఒకసారి ఇలా స్థలంలో అడుగు పెడదామంటే వీళ్ళ జీవితం సరిపోదు. ఒకసారి వెళ్ళి రావాలంటే మామూలు ఖర్చు అవుద్దా? స్థలమీయుడంటే ఎక్కడేమంటున్నాడు ఆయన? ఏ ఇంటిలో అయితే మృతం ఉందో, ఏ ఇంటిలో అయితే జీవచముల, ఏ ఇంటిలో అయితే ఆ కుమార్తె చనిపోయిందో, గివ్ మీ రూమ్. ఎందుకు ఆ మాట అడిగాడు ఆయన? ఆయన లోపలికి వెళ్ళిపోవచ్చు కదా యేసు ప్రభు వారు, లోపలికి వెళ్ళిపోయి బయటకు అందరినీ గెంటేయచ్చు కదా ఆయన. ఎందుకు ఆ మాట అడిగాడు ఆయన? ఎంత గమనించండి. ద లార్డ్ హెస్ గివెన్ us ఫ్రీ విల్. Whenever God says something to you, He honors your free will. He honors your decision. కొంతమంది కొన్ని రకాల ప్రశ్నలు రావచ్చు. దేవుడు మంచోడైనప్పుడు అందరికీ పరలోకం ఇచ్చేయచ్చు కదండి, మళ్ళీ నరకం ఎందుకండి, బోధ ఎందుకండి, సువార్త ఎందుకండి, పాస్టర్లు ఎందుకండి, ఇవన్నీ ఎందుకండి, అందరికీ పరలోకం ఇచ్చేస్తే ఇంకా ఇబ్బంది ఏముందండి?
అందరూ సువార్తకు లోబడే విధంగా దేవుడు చేసేయచ్చు కదండి. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీకు వస్తూ ఉంటే దేవుడు ఎందుకు చేయడో తెలుసా? దేవుడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు. ఆమేన్. వెన్ గాడ్ క్రియేటెడ్ us, he has given us a free will. దేవుడు మనల్ని కలుగు చేసినప్పుడే మనందరికీ స్వేచ్ఛనిచ్చాడు. ఎంపిక చేసుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. అలా గనక ఇవ్వకపోతే దేవుడు ఆయన ప్రభువు అవడో, డిక్టేటర్ అయిపోతాడు. ఆయన డిక్టేటర్ పాలన ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా నార్త్ కొరియా వెళ్ళని తెలుస్తుంది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడంటే మనకు రకరకాల కటింగ్లు, రకరకాల హెయిర్ స్టైళ్ళు, అక్కడ 5 ఉంటాయండి అంతే. ఏ షాప్లోకి వెళ్ళినా 5 ఉంటాయి, అందులోనే కొట్టించుకోలేదన్నా ఆ హెయిర్ స్టైల్ కావాలంటే. నువ్వు ఏ మొబైల్ వాడాలో కూడా అతనే చెప్తాడు. న్యూస్లో ఏ వార్త రావాలో అతనే కంట్రోల్ చేస్తాడు. ఏ పడితే అది న్యూస్ రావడానికి లేదు, ఎవరు పడితే అది మాట్లాడడానికి లేదు. మన భారతదేశంలో ఇప్పుడు వాక్ స్వాతంత్రం బాగా పెరిగిపోయి ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అక్కడ అలాంటి పరిస్థితి లేదు. డిక్టేటర్షిప్ ఎలా ఉంటుందంటే ఇంకా ఆయన ఎలా చెప్తే అది చేయాల్సిందే. అది ఎలా అంటే కంపల్షన్ వలన చేసేది, భయపడి చేసేది. ఆహారం దొరకదేమోనన్న భయంతో చేసేది. కానీ దేవుడు అలాంటి విధేయతను కాదు మన నుండి కోరుతుంది. గాడ్ ఈజ్ నాట్ అవర్ డిక్టేటర్ మై ఫ్రెండ్. గాడ్ ఈజ్ అవర్ లార్డ్, అవర్ మాస్టర్. హీఈస్ ఎ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు కాబట్టి ఆయన మాటకు సమ్మతించి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇఫ్ యూ విష్, ఇఫ్ యూ వాంట్ హిస్ బ్లెస్సింగ్, మనస్ఫూర్తిగా హృదయం తెరిచి ఆ మాట వినగలిగితే. ప్రభు అన్నాడు, ఇంటి ముందు నిలబడ్డాడు, నాకు స్థలం ఇవ్వండి అన్నాడు. కుదరదు నాయన, నీకు స్థలం ఇవ్వడానికి ఇప్పుడు స్థలం లేదు, తర్వాత రా అని కనుక వాళ్ళని ఉంటే యేసుప్రభు ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉండేవాడే. కానీ ఆ యాయీరు గుర్తించాడు, నా యేసయ్య జీవాధిపతి కాబట్టి గొల్లు చేసేవారికన్నా, పిల్లల రోలు వాయించే వాళ్ళకన్నా, నా బంధువులు స్నేహితులందరికన్నా నాకు అతి ముఖ్యమైన వాడు నా యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమహిమపరచండి. దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్ టుడే. ఈ లోకంలో అందరికన్నా నా దేవుడే నాకు ప్రాధాన్యం. ఆయన నా జీవాధిపతి, నన్ను బ్రతికించగలిగిన వాడు, నన్ను నడిపించగలిగిన వాడు, నన్ను దీవించగలిగిన వాడు, తన మహిమ కొరకు నన్ను వాడుకొనగలిగిన వాడు, నా స్థితిగతుల్లో మార్పు తీసుకురాగలిగిన వాడు, అందమైన భవిష్యత్తు నాకు ఇవ్వగలిగిన నా దేవుడు, నా కొరకు శిలువలో మరణించిన నా దేవుడు. ఆయన కంటే నాకు ఎక్కువైంది ఏది లేదు. కెన్ యూ సే దట్? ఈరోజు నువ్వు చెప్పగలిగితే. స్థలమయ్యుడి అనగానే ఈయన అనుకుంటున్న యాయీరు గారు లోపలికి వెళ్ళి అందరినీ, అమ్మా బయటికి నడిచండి, నువ్వు ఎవరిని వెళ్ళిపోమంటున్నావు తెలుసా? రేపొద్దున మళ్ళీ మా అవసరం రాదనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు యేసుప్రభు వచ్చారు, వాళ్ళందరూ బయటికి గంట ఇంకొక మాట్లాడక బయటికి వెళ్ళిపోండి అర్జెంటుగా. నా ప్రభువు నాకు ముఖ్యం, నా ప్రభువు నాకు మేలు. నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు చాలామంది బహుశా నీకు వ్యతిరేకంగా మాట్లాడతారేమో. మా అవసరం నీకు రాకపోవద్దా చెప్తామని చాలామంది అంటారేమో. మా అమ్మమ్మ ప్రభువుని అంగీకరించినందుకు కులం వెలివేసి, వేరే రాఘవమ్మ నిన్ను మా కులం నుంచి వెళ్ళేస్తున్నామో, నువ్వు మత భ్రష్టురాలు అయిపోయావు, కుల భ్రష్టురాలు అయిపోయావు అంటే మా అమ్మమ్మ అంది, ఏం పర్లేదు, మీరు నన్ను వెలేయడం కాదు, నేనే మిమ్మల్ని వెలేసేసాను ఎప్పుడో. ప్రభువుని అంగీకరించిన ఆయన ఉంటే నాకు చాలంటే కులానికి కోపం వచ్చింది, బంధువులు కోపం వచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏ నాయుడైనా మళ్ళా మా దగ్గరికి రాకపోతావా, మా దగ్గర చేయి చాపకపోతావా, అప్పుడు మేమేంటో మేము చూపించకపోతామంటే మా అమ్మమ్మ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను వస్తే సువార్త చెప్పడానికి వస్తాను కానీ చేయి చాపడానికి మాత్రం రాను. నన్ను పోషించే నా దేవుడు, నా దేవుడు నాకున్నంతకాలం ఆయన నడిపిస్తాడు, నన్ను పోషిస్తాడు. నేను మీ దగ్గరికి వస్తే సువార్త చెప్పడానికే వస్తాను కానీ మరే ఉద్దేశంతో రాను అని మా అమ్మమ్మ ఆ రోజు కొన్ని సంవత్సరాల క్రితం ఆ నిర్ణయం తీసుకుంది. ప్రియులారా, నేను చెబుతున్నాను, ఆమె జీవితకాలంలో దేవుని కోసం నిలబడింది, గట్టిగా ప్రభు కోసం జీవించింది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఈరోజు నువ్వు దేవునికి విధేయత చూపించగలవు. ఈ వేగుల వారు ఎలాంటి వాళ్ళు అంటే, యెహోషువ ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఒక టాస్క్ ఇచ్చినప్పుడు, కొండలు దాటి, నదులు దాటి, కష్టాలు పడి, ఇబ్బందులు పడి, ఎన్నో భయంకర పరిస్థితులు ఉన్నాయని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా, వాట్ ఎవర్ మై మాస్టర్ సైజ్, నా నాయకుడు ఏం చెబుతాడో అదే నేను చేస్తాను. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే యేసుక్రీస్తు ప్రభు స్వరానికి నువ్వు లోబడతావు. ఆత్మదేవుని స్వరానికి లోబడి ఆయన చిత్తానుసరణ సాగిపోతావు. వారు యెహోషువ మాట విన్నారు అని బైబిల్ సెలవిచ్చింది. రెండో మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఈ వేగులు వారు ఎలాంటి వారు అంటే వారు ఉపకారం చేశారు అని బైబిల్ సెలవిచ్చింది. రెండో మాట, దే డిడ్ వెల్ విత్ రెహాబ్.
రాహాబుకు ఉపకారం చేసిన వాళ్ళు ఈ వేగువారని లేఖనాల్లో రాయబడింది. 2వ అధ్యాయం 14 వచనం చదవండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. ఆ మనుష్యులు, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం. అందుకు ఆ మనుష్యులు, ఆమెతో, ఆ మనుష్యులు అంటే ఎవరు? వేగుల, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, వేగుల వారు. అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల, నీవు మా సంగతి నువ్వు ఎవరికి చెప్పలేదు గనుక మీరు చావకుండునట్లు, నీవు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా, నీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. వావ్, నీ ప్రాణానికి బదులుగా ఏమిస్తాం మేము? మా ప్రాణం ఇస్తాం. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు, దేవుడు ఈ దేశాన్ని మాకు ఇవ్వబోతున్నాడు. అది మాకు ఇచ్చేటప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము నిజముగా మేము నీకు ఏం చేస్తామో ఉపకారం. ఇది మంచి మాట కాదా? ఖచ్చితంగా మంచి మాట. మీరు ఎప్పుడైనా చెప్పారు ఎవరికైనా ఇలా, నేను నీకు ఉపకారం చేస్తాను అని ఎవరికైనా చెప్పారండి మీ లైఫ్లో? చెప్పింది నెరవేర్చారా? ఇంకో ప్రశ్న అదే. ఇన్ ఎడిషన్ టు దట్ క్వశ్చన్, నీవు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడైనా నెరవేర్చావా? నీకు ఉపకారం చేస్తాను, మేలు చేస్తాను అని చెప్పావు, మంచిదే. అవకాశం ఇచ్చినట్టు మేలు చేసావా? వీళ్ళు ఏమన్నారంటే, వేగువారు ఎరుకోకు రాగానే రాహాబు దగ్గరికి వచ్చారు. రాహాబు వారిని తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టింది? మిద్దె మీద దాచిపెట్టింది. ఎందుకంటే ఆల్రెడీ రాజుగారికి వర్తమానం వచ్చేసింది, ఎవరో వచ్చారట, స్ట్రేంజర్స్ ఈ ప్రాంతం అంతా వేగు చూడడానికి వచ్చేసారట అనగానే వీళ్ళని పైన దాచిపెట్టింది. ఇప్పుడు దాచిపెట్టి వాళ్ళు రాగానే వాళ్ళకి ఏం చెప్తుందంటే, అయ్యా మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక ధర్మ సందేహం అడుగుతాం, జాగ్రత్త వినండి అందరూ. రాహాబు అబద్ధం ఆడిందా లేదా? అక్కడ ఆడలేదా? ఆడిందా? చెప్పండి, పర్లేదు, దాంట్లో ఏముంది. ఇప్పుడు ఎవరో ఇద్దరు వచ్చారని ఇంటికి, వాళ్ళ మిద్దె మీద దాచిపెట్టింది. పోలీసులు వచ్చారు, అమ్మ ఉన్నారా మీ ఇంట్లో అంటే, లేదండి వెళ్ళిపోయారండి అంత. అది అబద్ధమా కాదా? మరి రాహాబుని ఎందుకు మనం మెచ్చుకుంటున్నాం ఇక్కడ? మరి రాహాబుని మెచ్చేసుకుంటున్నాం కదా, మరి ఆమె అబద్ధం ఆడింది కదా వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి. జాగ్రత్త గమనించండి, ఆమె దేవుని ప్రణాళిక నిమిత్తం జీవించింది అక్కడ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక హయ్యర్ కాజ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే, జాగ్రత్త గమనించండి, అబద్ధాన్ని ప్రోత్సహించమని నేను చెప్పట్లేదు ఇక్కడ, అబద్ధాన్ని ప్రోత్సహించే పరిస్థితి కాదు, కానీ ఒక హయ్యర్ కాజ్ లేదా దేవునికి లోబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, దేవునికి లోబడే ప్రక్రియలో ఒకవేళ అలాంటి సందర్భం ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఏదైనా అలాంటి విషయాన్ని చెప్పినప్పుడు దేవుడు నీ హృదయాన్ని అర్థం చేసుకుంటాడు. అక్కడ నీ ఇంటెన్షన్ దేవుడు చూస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమైంది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ అనేక మంది చంపేస్తున్నాడు. హిట్లర్ మంచోడా చెడ్డోడా అంటే ఖచ్చితంగా చెడ్డోడే. ఎందుకోసం అంటే కనబడిన వాళ్ళు కనబడినట్టు గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేస్తున్నాడు. పెద్ద పెద్ద గ్యాస్ ఛాంబర్లు లాంటివి కట్టేసి లోపల సమూహాలుగా ప్రజలను వేసేసి గ్యాస్ రిలీజ్ చేసేవాడు. వాళ్ళందరూ ఊపిరాడక విలవెల్లాడిపోయి చచ్చిపోతూ ఉంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి సామూహిక ఖననం చేసేవాడు. గోతులు తవ్వేసి వాళ్ళందరినీ వేసేసి పెట్రోల్ పోసి కాల్చేయడమే. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన బేభత్సకాండ ప్రపంచానికి ఎప్పుడు జరగలేదు అనిపిస్తుంది. సుమారుగా 5,90,00,000 మంది చచ్చిపోయారు. అందులో 60 లక్షల మంది యూదులే చనిపోయారు. ఆ టైంలో యూదులు ఏం చేశారంటే ప్రక్క దేశాలకు, చాలా ప్రాంతాలకు చెదిరిపోయి ఒక్కొక్కళ్ళ ఇళ్ళలో దాక్కున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఒక పోలాండ్లోనో లేకపోతే ఆ ప్రక్కనున్న వేరే దేశంలో ఉన్నారనుకుందాం. మీ ఇంటికి కొంతమంది యూదులు వచ్చారు, అయ్యా హిట్లర్ మమ్మల్ని చంపేస్తున్నాడండి, కొంచెం మీ ఇంట్లో మమ్మల్ని దాచిపెడతారంటే మీరు వాళ్ళని లోపల రమ్మని దాచిపెట్టారు. లోపల హిట్లర్ సైనికులు వచ్చారు, లోపల ఎవరైనా ఉన్నారంటే మీరు లేరు అన్నారు. ఇప్పుడు మీరు అబద్ధం ఆడారా, నిజం చెప్పారా? మీరు ఆడింది అబద్ధమే, కానీ దాని వెనుక ఏముంది? ఒక గొప్ప ఉద్దేశం ఉంది. అదేంటో తెలుసా? ఒక నరహంతకుడు, ఒక భయంకర వ్యక్తి హిట్లర్ చేతిలో పడకుండా వారిని కాపాడినట్లుగా, సార్ ఇక్కడ ఎవరు లేరండి అనడం అది అబద్ధం కాదు, లేదా అతి తీవ్రమైన పరిస్థితి కాదు. నా మాట మీరు అర్థం చేసుకోగలిగితే దేవుడు అక్కడ మీ ఇంటెన్షన్ చూశాడు. ఒక భయంకరమైన కష్టం ఉన్న ఒక కుటుంబాన్ని తప్పించడంలో మీరు తెలివిగా ప్రవర్తించిన వారే కానీ అక్కడ మీరు తప్పు చేసినట్టు కాదు. ఈ విషయాన్ని గమనించండి. రాహాబు చేసిన పని అదే. ఎరికో రాజు దేవుని ఎరిగినవాడు, ఎరికో రాజు దేవునికి సంబంధించిన విధానాలు ఎరిగినవాడు. అతని చేతిలో వీళ్ళు పడకుండా ఉన్నట్లుగా వీరిని కాచి కాపాడింది. అందుకుగానే ఒక మాట అలా చెప్పినందువలన అది ఆమెకు ఉరి కాలేదు. ఒకవేళ నిజంగా ఆమె అబద్ధం ఆడుంటే ఆ తర్వాత కాలంలో రాహాబును ఖచ్చితంగా దేవుడు యేసు ప్రభు వంశావళిలో చేర్చేవాడు కానే కాదు.
ఒక హయ్యర్ కాజ్కి తాను సమర్పించుకుంది కాబట్టి ఆ వేగు వారిని కాపాడాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు అన్నారు, నీవు నన్ను దాచిపెట్టావు గనక, ఒక శ్రమ నుండి మమ్మల్ని కాపాడావు గనక, ఒక ఇబ్బంది నుండి మమ్మల్ని కాచావు గనక, ఖచ్చితంగా మా సమయం వచ్చినప్పుడు నీకేం చేస్తామో మేలు చేస్తాం, ఉపకారం చేస్తాం. వాట్ ఎ వండర్ఫుల్ పీపుల్ వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించిన వారుగా, దేవుని ప్రణాళికల్లో పాలిభాగస్వామి వేగువారు ఆమె ఇచ్చిన మేలుకు తిరిగి ఉపకారం చేయాలని ఆలోచన కలిగి ఉండి, మేము నీకు మేలు చేస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చారా లేదా అంటే ఆ తర్వాత వచ్చిన భాగం చూపిస్తాను చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. అందులో ఈ వాగ్దానాన్ని వారు ఎలా నిలబెట్టుకున్నారో స్పష్టంగా మనం చూస్తున్నాం. వేగుల వారైన ఆ మనుషులు పోయి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ, ఆమె కలిగిన వారంటే మేనత్తలు, మేనమామలు, చిన్నమ్మలు, చిన్నత్తలు, బామ్మరుదులు, వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ కూడా ఈమె ఎంతమందిని అయితే ఆ ఇంట్లో పోగేసిందో వాళ్ళందరినీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఒక్కరిని వదిలిపెట్టల రాహాబు. రండి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకే రక్షణ, ఈ ఇంటిలో ఉన్న వారికే దీవెన ఉంది, రండి అని అందరినీ ప్రోగు చేస్తే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వారందరినీ వెలుపలకు తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీల పాళెము వెలుపట వారిని నివసింపచేసిరి. చూడండి, మీరు ఆ మాటలు జాగ్రత్తగా చదివితే, వేగుల వారు ఇచ్చిన మాట ప్రకారం, వారు ఉపకారం చేస్తానన్న మాట ప్రకారం, ఒక రోజున యెరికో వారికి అప్పగించబడినప్పుడు, వారు కొల్ల సొమ్మునంతా పట్టుకుంటున్నప్పుడు ఈ వేగుల వారికి ఎవరు గుర్తొచ్చారు? రాహాబు గుర్తొచ్చింది. మనం మాట ఇచ్చాం కదా, ఉపకారం చేస్తానని మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవాలని ఆ ఇంటికి వెళ్ళి రాహాబుకు మేలు చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయంపరిచిన వాట్ ఎ వండర్ఫుల్ పీపుల్ దే ఆర్. వాళ్ళు యెహోషువకు లోబడ్డం మాత్రమే కాదు, వారు ఇచ్చిన మాట ప్రకారం పొందుకున్న మేలుకు మరలా ఏం చేశారు? వాళ్ళు మేలు చేశారు. వీళ్ళు మనకి లెసన్ నేర్పిస్తున్నారా లేదా? ఇక్కడ అమ్మా పాఠం నేర్పిస్తున్నారా లేదా? ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే, మేలు పొందుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? కీడు చేసే సమాజం ఈరోజు. పొందుకునే మేలంతా పొందుకుని ఎవరి కోసం చేయరండి అని అడిగేవాళ్ళు లేరా ఈ రోజుల్లో? పొందుకోవాల్సిన ఉపకారాలన్నీ పొందుకుని చేశారండి, ఇప్పుడు ఏంటంట అలా చేశారని చెప్పి ఇప్పుడు నేనేం చేయమంటావు అని అడిగేవాళ్ళు లేరా? ఉపకారాలు పొందుకుని మళ్ళీ కీళ్ళు చేసేవాళ్ళు లేరా? అందరూ బట్టి ఒక ఆయన అంటాడు, నువ్వు ఎవరికైనా అన్నం పెడతా ఉంటే అప్పుడప్పుడు నీ చేతి వేళ్ళు కూడా చూసుకో అన్నాడు. ఎందుకోసం తెలుసా? వాళ్ళ అన్నంతో పాటు బహుశా నీ చేతి వేళ్ళు కూడా కొరుకు తింటున్నారేమో. లేరా అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో? చాలామంది ఉన్నారు. ఉపకారం చేసిన వాళ్ళు ఉపకారం చేయడం అలా పెట్టండి, ఉపకారం చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు? అపకారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కానీ ఈ వేగులు వారు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఉపకారం చేస్తామని మాట ఇచ్చారు, సమయం వచ్చినప్పుడు మాటను ఏం చేశారు? వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఒక నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటి అంటే, క్రీస్తు ప్రభువుతో సహవాసం చేస్తున్నావు అనడానికి సూచన ఏంటంటే, నీలో ఉపకార బుద్ధి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఏ బుద్ధి ఉంటుంది మనలో? ఉపకార బుద్ధి. బైబిల్లో ఉపకార బుద్ధిని కలిగి ఉన్న ఒక వ్యక్తిని గురించి మాట్లాడాలంటే ఎవరు గుర్తొస్తారు మనకు? మొట్టమొదటిగా దావీదు గుర్తొస్తాడు. ఏమేను కదా, దావీదు గుర్తొస్తాడు. సౌలు అన్నాడు కదా ఒక రోజున, దావీదా నాయనా నీవు నాకంటే నీతిపరుడు. ఎందుకోసం తెలుసా? నేను చేసిన అపకారమునకు బదులుగా నువ్వు నాకేం చేశావు? ఉపకారం చేసి నీ ఉపకార బుద్ధిని నువ్వు బయటపెట్టావు కనుక నువ్వు నాకంటే మంచోడు అన్నాడు. సౌలు ఇచ్చిన సాక్ష్యం అది. మీరు సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం చదివితే మాటలు ఉంటాయి. 1 Samuel chapter 24 and verse 18 మనం చదివితే సౌలు దావీదును మెచ్చుకుంటున్నాడు. దావీదు, నీవు పొందిన అపకారమునకు నాకేం చేసావు? నువ్వు ఉపకారం చేశావు. సౌలు అంతటి వాడు దొరికాడు దావీదుకి. తలకాయ తీసేయాల్సిన వాడు లేదా కంఠాన్ని కొయ్యాల్సిన దావీదు సౌలు యొక్క పై వస్త్రాన్ని కోసాడు, దూరంగా నిలబడ్డాడు. ఇప్పుడు సౌలుకి అర్థమైంది పరిస్థితి అంతా. నేను దావీదుకు చేతిలో వరకు వచ్చి నన్ను చంపకుండా నన్ను వదిలిపెట్టేశాడు. నేను చేసిన అపకారానికి నాకు ఉపకారం చేసిన దావీదు నాకంటే నీతిపరుడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సాక్ష్యం మనకుందా? ఒక్క అనుభవం ఉపకారికి ఉపకారం కాదు, అలా పెట్టండి. నీకెవరికైనా అపకారం చేసిన వాళ్ళకి అవకాశం వస్తే ఉపకారం చేసావు ఎప్పుడైనా? ఒక్క అనుభవం నీ జీవితంలో ఉందా? ఉంటే నువ్వు నిజంగా ధన్యుడివే, నువ్వు నిజంగా ధన్యురాలివే.
ఎందుకంటే యేసయ్య బోధల్లో ప్రాముఖ్యమైన బోధ ఏంటో తెలుసా? మీ శత్రువుల కోసం మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. హింసించే వారి కోసం ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థన చేయమన్నాడు. ఇది చెప్పుకోవడం చాలా ఈజీగా కావచ్చేమో, కానీ ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడం మాత్రం చాలా కష్టమే. శత్రువును ప్రేమించడం, శత్రువుని పలకరించడమే కష్టం. ఇప్పుడు ప్రేమించడం వరకు వెళ్ళాలంటే ఎంత సహనం కావాలి, ఎంత ఆధ్యాత్మిక ఉన్నతమైన అనుభవాలు కావాలి, ఆలోచించండి. అత్తగారు ఏమన్నా కొంచెం కీడు చేస్తే, ఒకసారి లైఫ్లో కీడు చేస్తే ఇంక జీవితాంతం కూడా అత్తగారితో మాట్లాడిన కోడలు లేరంటారా ప్రపంచంలో? ఎందుకమ్మా మీ అత్తగారితో మాట్లాడలేదు? 1978 సంవత్సరంలో ఆమె నాకు కీడు చేసిందండి. వాస్తవమే. ఒకవేళ ఆమె కూడా మనిషే కాబట్టి ఒకవేళ ఏమన్నా కీడు చేసి ఉండొచ్చు, కానీ 78 నుండి కీప్ చేసుకోవాలమ్మా అదంతా హృదయంలో. మా మామగారు నాకు 1983 సంవత్సరంలో కీడు చేశాడు, అందును బట్టి ఎప్పటివరకు మాట్లాడలేదని అల్లుళ్ళు లేరంటారా ప్రపంచంలో? మనకు కలిగిన కీళ్ళు హృదయాల్లో పెట్టేసుకుని, కలిగిన అన్యాయాన్ని హృదయంలో పెట్టుకుని అనేక సందర్భాల్లో ప్రేమకు దూరం అయిపోతున్న జీవితాల్లో దావీదో పాఠం నేర్పిస్తున్నాడు. ఉపకారం చేయడం మీకు ఇష్టమైతే చేయండి. సౌలు కూడా ఉపకారం చేసిన గొప్ప వ్యక్తి దావీదు. ఉపకార బుద్ధి కలిగి ఉన్నాడు. ఈ వేగుల వారు రాహాబుకు మాట ఇచ్చారు. మాట ప్రకారం ఆమెకి ఏం చేశారు? ఉపకారం చేశారు, మేలు చేశారు. మనం సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం చదివితే దావీదు గారు రాజ్యానికి వచ్చేసాడు. ఆయన సింహాసనం మీద ఆసీనుడే ఉన్నాడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అలాంటి దావీదు ఒక మాట అడుగుతాడు, ఏమన్నా తెలుసా? యోనాతాను బట్టి, అందరూ ఈ మాట నాతో చెప్పండి, యోనాతాను బట్టి, ఇంకొకసారి యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరికైనా మేలు చేయగలనా అని అడిగాడు. దావీదుకు తెలుసు సౌలు కుటుంబంలో ఎవరు మేలు పొందుకోవడానికి అర్హులు కాదు అని. కానీ ఒక వ్యక్తి నిలబడ్డాడు దావీదుకి, అతని హృదయంలో ఉన్నాడు. ఆయన ఎవరాయన? యోనాతాను బట్టి. ఎంత అద్భుతమైన దైవజనుడు దావీదు. యోనాతాను అప్పుడు బతుకున్నాడా? చచ్చిపోయాడు. యోనాతాను మరలా వచ్చి దావీదుని, అయ్యా నన్ను బట్టి మా కుటుంబాన్ని కాపాడావని ఎదురు అభినందించే పరిస్థితి లేదు. కానీ దావీదు యొక్క మనస్సాక్షి ఎంత అద్భుతమైందో చూడండి. యోనాతాను నాకు మేలు చేశాడు కాబట్టి, సౌలు కుటుంబంలో ఏ ఒక్కరూ నా నుండి మేలు పొందుకోవడం అర్హులు కాకపోయినా యోనాతాను బట్టి నేను మేలు చేయాలనుకున్నాను. ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడండి. మెఫీబోషెత్ అనే యోనాతాను కొడుకు ఒక ఆయన ఉన్నాడు, తీసుకురండి. మెఫీబోషెత్ అలా ముందు నిలబడగానే నడవలేని పరిస్థితులు ఉన్నాడు. హీ వాజ్ ఎ క్రిపిల్డ్ మ్యాన్. దాది మోసుకుని పరిగెడుతుందంట చిన్నప్పుడు మెఫీబోషెత్ గారిని. మరి సరిగ్గా పట్టుకోవాలి కదా, పట్టుకోకుండా ఏం చేసింది? వదిలేస్తే ఆయన కాళ్ళు పోయినాయి. అప్పటి నుంచి మెఫీబోషెత్ నడవలేని పరిస్థితులు ఉంటాయి. దావీదు అన్నాడు, మెఫీబోషెత్ సదాకాలము నువ్వు నా బల్ల యొద్ద ఏం చేస్తావు? భోజనం చేస్తావు. మెఫీబోషెత్ ఆశ్చర్యపడి, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడిని నేను. వా, దావీదు యొక్క ఉన్నతమైన అనుభవాన్ని యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అర్థం చేసుకున్నాడు. చచ్చిన కుక్క వంటి వాడిని నన్ను, ఈ యోగ్యత, ఈ అర్హత లేనివాడు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. యోనాతాను బట్టి. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా అలా ఉండాలి. ఆ వ్యక్తిని బట్టి, ఎవరో ఉంటారు వాళ్ళని బట్టి. నువ్వు ఎవరికైనా మేలు చేసావా? నీ కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళకే చేయలేకపోతున్నావు. ఇప్పుడు వారిని బట్టి ఇంకెప్పుడు చేస్తావు? నువ్వు ఆ స్థాయికి ఎప్పుడు వస్తావు? బహుశా నీ కుటుంబం ఈరోజు నీ స్థానంలో ఉండడానికి ఎవరో నీకు సహాయం చేసి ఉండొచ్చేమో. కష్టాల్లో నువ్వు ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, అప్పులు ఊబులో కూరుకుపోయినప్పుడు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరో నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి నీకు సహాయం చేసి ఉండొచ్చు. గుర్తున్నారా వాళ్ళు? వాళ్ళని మనసులో పెట్టుకున్నావా? లేదా మర్చిపోయి చాలా కాలం అయిందా? నా బలం అండి, నా జ్ఞానం అండి, నా శక్తి అండి, నా తెలివండి అంటున్నావు. కానీ ఆ పర్టికులర్ టైంలో నేను లేవనెత్తిన వారు, నిన్ను ఓదార్చిన వారు, నిన్ను కంఫర్ట్ చేసిన వాళ్ళు, నీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా? వారిని బట్టి చేయగలవా? సహాయం చేయగలవా? మేలు చేయగలవా? అలాంటి అనుభవం నీలో ఉందా? యోనాతాను బట్టి. అంటే దావీదు స్వతహాగా సౌలుకు మేలు చేశాడు. యోనాతాను బట్టి ఆ తర్వాత కాలంలో సౌలు కుటుంబానికి ఏం చేశాడు? మేలు చేశాడు. ఉపకార బుద్ధి కలిగిన వాడు. దేవుణ్ణి అంగీకరించిన మనం, ప్రభు మార్గాల్లో ఉంటున్న మనం,
ఉపకార బుద్ధిని కలిగి ఉందాం, సహాయం చేయడానికి ముందుకొద్దాం, ఇబ్బందులు ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకొద్దాం. మనకున్న దానిలోనే మన సామర్థ్యం కొలదే సహాయం చేయడానికి ఇష్టపడదాం. తద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూద్దాం. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయి పడతాయి. స్తోత్రం చెప్దాం. ఈరోజు నీకు అన్నీ కలిగి ఉన్నాయని చెప్పి గర్వపడడం కాదు, కానీ ఎంతో కొంత నువ్వు మేలు చేయడం నేర్చుకోగలిగితే నీళ్లు పోసేవారికి దేవుడు మరలా నీళ్లు పోస్తాడు. ఔదార్యం కలిగిన వాడు పుష్టి ఉంటారు. సో ఈ వేగుల వారిలో ఒక మంచి లక్షణం ఏంటంటే వారు ఏం చేశారట, ఉపకారం చేసిన వారు అని బైబిల్లో రాయబడింది. మూడో మాట చెప్పి ముగిస్తాను చూడండి, సమయం అయిపోతా ఉంది. ఈసారి 2వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. వేగుల వారి గురించి మనం ఆలోచన చేస్తున్నాము, వారు ఎలాంటి వారు అనేది. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి, నీవు మమ్మల్ని ఒక కిటికీలోంచి కిందకి దింపావు గనక ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకును. చాలండి. ఈ 3వ మాట గమనిస్తే వేగులు వారు రాహాబుకి ఏమిచ్చారు? అందరూ చెప్పాలి, ఏమిచ్చారు? ఒక బంగారు నెక్లెస్ ఇచ్చినట్టు ఉందా అక్కడ? లేదా ఒక ప్లాటినం బ్రేస్లెట్ ఏమైనా ఇచ్చారా? ఏమిచ్చారు? ఎర్రని దారం. అమ్మా, నీవు ఒక నిజమైన ఆలవాళ్ళని అడిగావు, అయ్యా మీరు మేలు చేస్తానన్నారు, ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు, బిజీ అయిపోతారు మీరు. ఆ తర్వాత తీరా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇల్లేంటో, నేను ఎలా మేలు చేశానో అవన్నీ మీరు మర్చిపోతే నా పరిస్థితి, నాకు ఒక నిజమైన ఆనవాళ్ళు కావాలి, ఐ నీడ్ ఎ ట్రూ సైన్ ఫ్రమ్ యూ అనగానే గబగబ వాళ్ళు ఒక ఎర్రని దారం తీసి ఎవరికి ఇచ్చారట? చాలా అమూల్యమైన మాటలు ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. ఈ ఎర్రని దారము మన ప్రభు అని యేసయ్యకు సాదృశ్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దిస్ రెడ్ అండ్ స్కార్లెట్ థ్రెడ్ రిప్రజెంట్ జీసస్. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ఎర్రని దారం పట్టుకెళ్తున్నారంటే అర్థం ఏంటంటే వీరున్న చోట యేసయ్యని ఏం చేస్తున్నారు? అందరికీ పరిచయం చేస్తున్నారు. వేగుల వారిలో ఒక మంచి లక్షణం ఏంటంటే వారు ఎర్రని దారాన్ని ఇచ్చారు రాహాబుకు. రాహాబు ఒకనాడు ఉగ్రత వచ్చినప్పుడు, ఒకనాడు ఎరుకో పట్టబడినప్పుడు, ఈ పట్టణం కాల్చివేయబడినప్పుడు, ఈ పట్టణంలో ఏదీ మిగలకుండా కాల్చివేయబడినప్పుడు ఈ ఎర్రని దారం నిన్నేం చేస్తుంది? కాపాడుతుంది. ఈ ఎర్రని దారం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ అన్నదమ్ములను, అక్క చెల్లెని, నీ తండ్రి ఇంటి వారందరినీ, ఈ ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ ఎర్రని దారం ద్వారా మీరు కాపాడబడతారు. ఇట్స్ నాట్ యువర్ ఎడ్యుకేషన్, ఇట్స్ నాట్ యువర్ అవుట్వర్డ్ అపియరెన్స్, ఇట్స్ నాట్ యువర్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ దట్ విల్ సేవ్ యూ. ఓన్లీ ది స్కార్లెట్ thread will save your life. What an amazing people, telling the prominence of Jesus to the world. చెప్పావా ఎవరికైనా? లోకంలో అనేక మంది విర్రవీగిపోతున్న దుష్టత్వంతో ఉన్నారు ఈ రోజున. తమకున్న జ్ఞానం వారిని కాపాడుతుందని, తమకున్న డబ్బు వారిని కాపాడుతుందని, తాము చేస్తున్న భక్తి కార్యక్రమాలు వారిని కాపాడుతాయని, నరక గుండం నుండి, భయంకరమైన నిత్య శిక్ష నుండి వారు చేస్తున్న భక్తి కార్యక్రమాలు కాపాడతాయనే ముసుగులో చాలామంది ఉంటే చెప్పావా ఎప్పుడైనా? నిన్ను కాపాడేది ఎర్రని దారం అనగా యేసయ్య రక్తం మాత్రమే. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కెన్ సేవ్ పీపుల్ ఫ్రమ్ ఇటర్నల్ పనిష్మెంట్ అండ్ ఇటర్నల్ డామినేషన్. నరక శిక్ష నుండి, భయంకరమైన ఆ గండము నుండి మనిషిని తప్పించగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. ఆయన శిలువలో కార్చిన అమూల్య రక్తము ద్వారా మాత్రమే మనిషికి విడుదల, విమోచన ఉంది. వేగులు వారు చెప్పింది అదే, ఎర్రని దారమే నేను కాపాడద్దమ్మా. ఈ వేగుల వారిలో ఒక భారం ఉంది. ఆ ఇంటిని కాపాడాలనే లక్ష్యం వారికి ఉన్నప్పుడు ఎర్రని దారాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఒక మనిషిని పాపం నుండి విడిపిస్తుంది, శాపం నుండి రక్షిస్తుంది అనే సువార్తను చెప్పగలిగే మనసు నీలో ఉందా? ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా నువ్వు మాట్లాడుతూ ఎన్నో మాటల్లో ఒక్క మాటైనా సువార్త ఉందా? ఒక్క మాటైనా నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడే ఫోన్ కాన్వర్జేషన్లో కావచ్చు, నువ్వు మాట్లాడే ఆ యొక్క టెలిఫోన్ కాన్వర్జేషన్లో కావచ్చు, లేదా నువ్వు చేసే టెక్స్టింగ్లో కావచ్చు, నువ్వు చేసే రకరకాల పరిస్థితుల్లో ఎక్కడైనా సువార్తను చూపిస్తున్నావా? ఎర్రని దారం ద్వారా మాత్రమే నీకు రక్షణ ఉందని ఎవరికైనా చెప్పావా? ఒకనాడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, నీ స్నేహితులు, నీ బంధువులందరూ ఏనాడు నువ్వు వారికి సువార్త చెప్పలేదు, వారు నరకానికి వెళ్ళిన తర్వాత ఏడుస్తారేమో, పలానా సహోదరి నాతో ఇంతకాలం ఉంది కానీ ఎప్పుడు నాకు యేసుప్రభు గురించి చెప్పలేదు, ఆమె ఒక్కరోజున నా గురించి యేసుప్రభు గురించి నాకు చెప్పుంటే నేను నీ స్థానంలో ఉండేవాడిని కాదని ఏడుస్తారేమో నేను తలుచుకునే. నీకు నువ్వు పరలోకానికి వెళ్తావు మంచిదే. నీ కుటుంబ సభ్యులు నీ ద్వారా దేవుని మాటలు వినకుండా ఒకవేళ నరకానికి పోయి ఉంటే ఏడుస్తారేమో, మా నాన్న ఎప్పుడు నాకు ఈ మాట చెప్పలేదు, మా అమ్మ ఎప్పుడు నాకు యేసుప్రభు గురించి చెప్పలేదు.
నా భార్య నాతో ప్రతిరోజు ఎన్నో మాటలు మాట్లాడుతుంది, ఒక్క మాట కూడా యేసుప్రభు గురించి చెప్పలేదని బహుశా నిన్ను గురించి ఎవరైనా బాధపడతారేమో ఆలోచించాయి. ఈ వేగుల వారు, అయ్యా నాకు రక్షణ కావడానికి, రక్షణ పొందుకోవాలంటే సూచన ఏంటి అంటే, వాళ్ళు ఎర్రని దారం ఇచ్చి, అమ్మ ఇది ఒక్కటే సూచన, ఈ దారాన్ని ఇంటికి కట్టు, ఆ ఇంట్లో రక్షణ పొందుతారు. ఒకవేళ రాహాబు తన వేశ్య వృత్తులు అప్పటికి ఎన్నెన్నో సంపాదించి ఉండొచ్చు, ఎంతో డబ్బు సంపాదించి ఉండొచ్చు, పరదేశులు ఎంతోమంది ఎన్నో రకాల బహుమతులతో తన ఇల్లంతా నింపేసి ఉండొచ్చు, కానీ అవేవి ఆమె ప్రాణాన్ని కాపాడలేదు. కేవలం ఎర్రని దారం మాత్రమే. హల్లెలూయా. యేసయ్య రక్తమే నిన్ను నన్ను కాపాడేది. యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఒక వ్యక్తి ఆశ్రయించినప్పుడే ఆత్మరక్షణ. మరే విధానంలో మనిషి రక్షణ లేదా. ఎర్రని దారం ఇచ్చారు. ఇవ్వగలవా ఈరోజు నువ్వు ఎవరికైనా ఒక ఎర్రని దారం ఎవరికైనా ఇవ్వగలవా? యేసయ్య గురించి చెప్పగలవా ఒక మాట? ఆయన నిత్య రక్షకుడని, సిలువలో ప్రాణం పెట్టిన దేవుడని, మరణించిన దేవుడని, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని సువార్త చెప్పే మనసు నీలో ఉందా? దేవుడు కోరుతున్నాడు. దేవుడు కోరుతున్నాడు. నేను గతించిన 2 సంవత్సరాల క్రితం అట్లాంటా అనే నగరంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, అక్కడ నుంచి నేను ఎయిర్పోర్ట్కి రావాలి. ఒక మమ్మల్ని హోస్ట్ చేసిన బ్రదర్ అర్జెంట్ కాల్ ఒకటి వస్తే, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఊబర్ బుక్ చేశారు. ఊబర్ ఎక్కాను. మార్నింగ్ 4:30 ఆ టైంలో నేను 7:30కి ఎయిర్పోర్ట్లో ఉండాలా. ఒక 1.5 అవర్ ఎయిర్పోర్ట్కు ప్రయాణం. నా ప్రక్కన ఒక గుజరాతీ అతను ఊబర్ చేస్తున్నాడు. అడిగాను, బ్రదర్ ఏంటి సంగతి, ఎక్కడి నుంచి వచ్చాను? నేను గుజరాత్ నుండి వచ్చానండి. ఏం చేస్తున్నారు? ఇక్కడ డాక్టర్ చదువుతున్నానండి. మరి డాక్టర్ చదువు ఊబర్ ఏంటే అన్నాను. అవునండి, మరి అమెరికాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది, ఏదైనా పని చేసుకుంటేనే కదా నాకు కావాల్సినవన్నీ కూడా. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, సువార్త చెప్పు ఆయనకి. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి 1 అవర్ ఉంది టైము. ఈ 1 అవర్లో కారులో ఎవరు లేరు. ఆ అబ్బాయి నేను, ఈజ్ అ డాక్టర్ ఫ్రమ్ గుజరాత్. నేను కారులో కూర్చున్నాను. వెంటనే ఆ మాట ఈ మాట కలిపి సువార్త చెప్పడం ప్రారంభించాను. మొదట్లో కొంచెం అసహనంగా ఫీల్ అయ్యాడు. ఈ క్రైస్తవులందరూ ఇంతేనండి, కార్లు ఎక్కుతారు, ఎక్కి ఎక్కడంతోనే యేసుప్రభు గురించి మాట్లాడతాను అనుకున్నాడేమో. అతని ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూస్తే అలాగే అనిపించింది. కానీ రాను రాను ఒక్కొక్క మాట చెప్పేసరికి ఆసక్తి పెంచాడు దేవుని మాటలు వినడానికి. తనకున్న పరిస్థితులంతా వివరించాడు. ఎన్నో మానసిక బలహీనతల్లో ఉన్నాడు, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. చదువుతున్నాడు, మంచి చదువే, తల్లిదండ్రులు ఒకవేళ ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, కానీ ఆ రోజు ఎందుకో ఆ టైంలో అతను నా దగ్గరికి రావడం, సువార్త చెప్పడం ప్రారంభించాను. ఎయిర్పోర్ట్లో దిగి వెళ్ళ ముందు అడిగాను, మీకోసం ప్రార్థన చేయమంటారని. తప్పనిసరిగా ప్రార్థన చేయను. 2 చేతులు ఇలా చక్కగా జోడించాడు. ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ కుమారుని విడిపించిన ఆయన, నీ సువార్త విన్నాడు, సత్యాన్ని విన్నాడు. దిగిపోయేటప్పుడు ఒక హగ్ ఇచ్చాడు నాకు. వెస్లీ గారు, థ్యాంక్ యూ ఫర్ ఎ మీనింగ్ఫుల్ మెసేజ్. ఈ మెసేజ్ ఇప్పటిదాకా నేను ఎప్పుడు వినలేదండి ఇలాంటి మాటలు. ఈరోజు దేవుడు నా కోసమేమో నా కార్లు ఎక్కించాడేమో. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? వేర్ ఎవర్ వి ఆర్, నా లక్ష్యం అదే, నా యొక్క సువార్త భారం అదే. ఎర్రని దారం అందరికీ ఏం చేయాలా? ఇవ్వాలా. ఎందుకంటే ఆ ఎర్రని దారమే మనిషిని రక్షించేది, యేసయ్య రక్తం ద్వారా మాత్రమే. ప్రియులారా, ఈ వేగుల వారు యెహోషువ మాటకు లోబడ్డారు. తర్వాత మర్చిపోయారు. అప్పుడే ఉపకారానికి మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు ఉపకారం చేశారు. మాట ఇవ్వడం మాత్రమే కాదు, మాటను ఏం చేశారు? నెరవేర్చారు. మేలు చేసే మనస్తత్వం వీరిలో ఉంది. 3వది, ఎర్రని దారాన్ని ఏం చేశారు? ఇచ్చారు. అలాంటి అనుభవం మనం ఎదుగుదామా? అంతర్లీనంగా ఆ యెహోషువ 2వ అధ్యాయంలో వేగులవారు అని కొన్నిసార్లు అనుకుంటాం, కానీ అసలు వాళ్ళు దేవుని పట్ల ఎలాంటి ఆశని కలిగి ఉన్నారో అలాంటి లక్షణాలు మనం కూడా అవలంబిద్దాం. జీవితంలో ఉన్నతమైన స్థానానికి వద్దాం. దేవుడు అలాంటి కృప మీ అందరికీ దయచేయను గాక.